తను కల్నల్ పరమేశ్వర్ గారు, ఒకసారి మనం ఈ ఒప్పందాల గురించి మాట్లాడుకునే పని అయితే 1971 దగ్గరికి వెళ్ళాలి. అప్పటి ప్రధానమంత్రి గోల్డా మేరీ మనకు చేసిన సహాయం, అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీతోటి ఇద్దరు కూడా ఉక్కు మహిళలే. మనం వాళ్ళని పార్టీలకి, మన దేశం నుంచి చూస్తే పార్టీల పరంగా చూడ, మన ప్రధానమంత్రి అంతే, ఆవిడ ఉక్కు మహిళ. ఆవిడ తీసుకున్న బోల్డ్ డెసిషన్కి అక్కడి నుంచి వచ్చిన సపోర్ట్, ప్రపంచంలో మిగిలిన దేశాలు ప్రత్యేకించి అమెరికాతో మాట్లాడకుండా ఆవిడ చేసిన సహాయం, అవన్నీ భారతదేశం తన గుండెల్లో పెట్టుకుంది, గుర్తుంచుకుంటుంది. ఇదే బహుశా ఇది ఆ బాండేజ్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఈ ప్రస్తావన చేయకపోయినప్పటికీ ఆయన చేసిన ప్రాచీన నాగరికతలు, ప్రాచీన సంస్కృతులు, మన మధ్య ఉన్న బంధం ఈ రోజుకి సుబ్బారావులు, సాంబశివరావులు ఇజ్రాయెల్లో మనకు కనిపిస్తారు. వాళ్ళు మన పేర్లు, మన సంస్కృతి, వాటి మీద ఉన్న అభిమానం చాటుకుంటుంటారు వాళ్ళు. సో మనకేమి ఇది వేరే దేశానికి వెళ్ళినట్టేమీ అనిపించదు. అది చెప్తూ అప్పటి నుంచి ఉన్న దౌత్య సంబంధాల పునరుద్ధరణకి ఇందాక ప్రొఫెసర్ మురళీ మనోహర్ కూడా ఒక ప్రస్తావన చేశారు. మెరుగైన దౌత్య సంబంధ ప్రక్రియకు మోదీ శ్రీకారం చుట్టారు. దిస్ ఇస్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మీడియా. మీరేమంటారు? అబ్సల్యూట్లీ అండి, కంప్లీట్గా అగ్రీ చేస్తాను. మీరు ఇండియా ఇజ్రాయెల్ టైస్ ది టైం లైన్ చూసారంటే 1930s నుంచి 1930s 40s లో మనము ఇండియా స్టార్టెడ్ విత్, అంటే ఆఫ్ కోర్స్ మనకి ఇండిపెండెన్స్ లేదు కానీ, బట్ 1930s 40s లో మనం వి అపోజ్ ఫార్మేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. హిస్టారికల్ గా చెప్పాలంటే అది కూడా చెప్పుకోవాలి నిజంగానే. 30s 40s లో మనం ఇజ్రాయెల్ అపోజ్ చేసాం. ఇంకోటి మీరు మోదీ గారి స్పీచ్ లో విన్నారంటే, ఇంకొక చాలా ఎమోషనల్ కార్డ్ ఆయన అన్నట్టు, పేగుబంధం అన్నట్టు, ఆయన ప్రొఫెసర్ మురళీధర్ గారు అన్నట్టు, ఆయన చుట్టేసి బంధాలు చుట్టేసి లింక్ ఎట్లా పెడతారంటే అది డినై చేయలేను ఇంకా దాని తర్వాత దాన్ని. ఆ లింక్ అలా నిజంగానే ఏర్పడిందేమో అని అనుకోవాలి మనం. నేను పుట్టిన రోజు నాడే ఇజ్రాయెల్ ని ఇండియా రికగ్నైజ్ చేసింది, ఆ ఎమోషనల్ బాండ్ కూడా నాకు ఉంది అని. September 17, 1950. I think that is the date when India also recognized Israel as a nation. But 30s 40s లో ఇజ్రాయెల్ ఫార్మేషన్ ని అపోజ్ చేసినప్పటి నుంచి 1950లో మనం ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేసాం కానీ అఫీషియల్ టైట్స్ సెటప్ చేయలేదు. అక్కడ దాకా వచ్చి దాని తర్వాత మీరు అన్నట్టు 1970s లో మీరు యాక్చువల్గా చూడాలంటే 1960s లో కూడా మనం చాలా క్లియర్గా ప్రో పాలస్తీనియన్ స్టాండ్ తీసుకున్నాము. ఫస్ట్ టైం 1960s లో we opened a small door for relationship with Israel. దాని తర్వాత 1970లోనో 71లోనో ఇండియన్ అంబాసిడర్ టు ఫ్రాన్స్ ఉండేవారు, కానీ ఎవరు, ఆయన పేరు డిఎన్ చాటర్జీ గారు అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, కరెక్ట్ ఆయన పేరు, ఐ షుడ్ బి రైట్. సో ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి ఒక లెటర్ రాశారు. ఇవైతే అవుతున్నాయి కదా, మనం ఇజ్రాయెల్ అసిస్టెన్స్ తీసుకోవాలి అంటే. దాని తర్వాత మనము అంటే ఆబ్వియస్లీ ఇందిరాగాంధీ గారు ఒప్పుకున్నారు. దాని తర్వాత మనం మెల్లగా ఇజ్రాయలీ ఆర్మ్స్ లీచ్టెన్స్టైన్ నుంచి మనము బేసికలీ తీసుకోవడం మొదలెట్టాము. అంటే అరౌండ్ 1974లో అనుకుంటాను మనము పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కూడా రికగ్నైజ్ చేశాము. బట్ దాంతో పాటు బ్యాక్ డోర్ తోటి వి కెప్ట్ ఎంగేజింగ్ విత్ ఇజ్రాయెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆల్. అండ్ దాని తర్వాత మనకు తెలిసిందే ఇండియాకి దాని తర్వాత ప్రోగ్రెస్ అయింది చూడాలంటే 80s లో కన్నడ రావు గారు అన్నట్టు డ్రిప్ ఇరిగేషన్ ఇండియాకి తీసుకొచ్చింది ఇజ్రాయెల్. డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది. డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇవ్వడం వల్ల ఇట్ రెవల్యూషనైజ్ ఇండియాస్ అగ్రికల్చరల్ మ్యాప్ అండి. వాటర్, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ సేవ్ చేసింది. స్పీడ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, ఈజ్ ఆఫ్ లేబర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్, ఇన్ని తీసుకొచ్చింది. సో కన్సిస్టెంట్లీ ఇజ్రాయెల్ హ్యాస్ బీన్ బ్యాక్ డోర్ పార్ట్నరింగ్ విత్ ఇండియా. సో ఆ పార్ట్నర్షిప్ ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఇంకా వెనకాల ముసుగులో కుదురాట్లేందుకు మనకి మీకు పేరు సంబంధం ఉంది, మాకు మీకు, లెట్ us గో అండ్ ఎంగేజ్ అని. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ మన స్టేటస్ ఏంటి, మన లెవెల్ ఆఫ్ సెల్ఫ్ డిపెండెన్స్ ఏంటి, మన రోడ్ మ్యాప్ టువర్డ్స్ సెల్ఫ్ డిపెండెన్స్ అండ్ రోడ్ మ్యాప్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఏంటి అనేది క్లియర్ గా చూసింది వరల్డ్. ఎక్కడ మనం జంకలేదు, ఎవరి దగ్గర చేతులు దాచలేదు, ఎవరిని సపోర్ట్ అడగలేదు. మనం పాకిస్తాన్ అడుగుంది వీళ్ళని వీళ్ళు, కానీ వీ హ్యాడ్ అవర్ ఓన్ సిస్టమ్స్, వీ హ్యాడ్ ఫెయిత్ ఇన్ అవర్ డిఫెన్స్ ఫోర్సెస్. వెళ్ళాము, చేయాల్సింది చేసాము, వాళ్ళ కాళ్ళ బేరానికి రాగానే ఒప్పుకున్నాం. సో దట్ మెసేజ్ వెంట్ వెరీ క్లియర్లీ టు ద వరల్డ్. సరే పాకిస్తాన్ జంకలు ముందుకోవచ్చు, మేము గెలిచాం. అది మనం చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళం కదా, స్ట్రీట్ లో క్రికెట్ కానీ ఏదైనా గేమ్ ఆడినప్పుడు ఓడిపోయినా కూడా మేమే గెలిచాం అని వస్తాం. అది పాకిస్తాన్ స్టేట్ హాలత్ అట్లా ఉంది. సో వీ డోంట్ హావ్ టు డిస్కస్ అబౌట్ దట్. కానీ పాయింట్ ఏంటి, వరల్డ్ హస్ సీన్ ప్రూఫ్, ఇర్రివోకబుల్ ప్రూఫ్ ప్రపంచం చూసింది మనం ఏం చేయగలుగుతాము, ఏం చేసామో
అండ్ స్టిల్ ఇండియా హ్యాస్ ద మెచ్యూరిటీ టు స్టాప్ అండ్ నాట్ ఎస్కలేట్ బియాండ్ ద లిమిట్ అనేది చాలా క్లియర్ గా చూశారు. స్ట్రెంగ్త్ ఆఫ్ లీడర్షిప్, పర్పస్ ఆఫ్ లీడర్షిప్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ లీడర్షిప్, ఈ మూడు ఆపరేషన్స్ ఇందులో చూసాం. సో విచ్ కంట్రీ విల్ నాట్ వాంట్ అసోసియేట్ విత్ అండి. అంటే మన సుదర్శన్ చక్ర ఇవ్వడమే కాదు, బ్రహ్మోస్ టెక్నాలజీని ఎక్స్టెండ్ చేయడం కాదు, వాళ్ళు ఇజ్రాయెల్ తోటి మనం ఇంకోటి వాళ్ళ ఎప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇస్తానని ఎప్పుడు ఏ దేశంతో ఒప్పుకోదు. అది అలాంటిది ముందరకు వచ్చి ఇండియాతో షేర్ చేసుకుంటామంది. అలాగే బోయింగ్ 767 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని ఎయిర్ రీఫ్యూలింగ్ ట్యాంకర్స్ గా కన్వర్ట్ చేయడానికి హెచ్ఏఎల్ తో కోఆపరేట్ చేసి ఆ టెక్నాలజీ కూడా వీల్ హెల్ప్ యూ అవుతుంది. మా ఇండస్ట్రీజికలీ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ వేస్తున్నాం మనం ఇజ్రాయెల్ తోటి. ఇలాంటప్పుడు మోడీ గారు అక్కడికి వెళ్ళి మీరు చూసారంటే 4-5 సార్లు కాదు, ఆల్మోస్ట్ 10 times ఆయన నెతన్యాహు నరేంద్ర అని ఆయన్ని అడ్రస్ చేశారు, ఫస్ట్ నేమ్ తోటి అడ్రస్ చేశారు. దట్ షోస్ అంటే అది సడన్ గా వాళ్ళిద్దరు అక్కడ కలిసేసరికి రాలేదు ఆ బాండ్. చాలా రోజుల నుంచి వర్క్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ టు ఎస్టాబ్లిష్ దిస్ రిలేషన్షిప్. గుండె లోతుల నుంచి వచ్చిన సంబోధన అండి అది. కరెక్ట్. సో ఆయన ఈ మేడ్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు షో దట్ బాండ్. ఆయన చేశారు, మోడీ గారు చాలా సింపుల్ గా స్మైల్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుతూ ఈ ఆల్సో మేడ్ ద సిమిలర్ ఆర్ ఈవెన్ మోర్ ఫెర్వెంట్ పిచ్ దట్ ఎమోషనల్ గా మనం కనెక్ట్ అయిన పాపులేషన్స్ అని చాలా క్లియర్ గా చేశారు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ వీ హ్యావ్ టు టేక్. మనకి ఎట్లా లింక్ అయిన టెర్రర్ అటాక్స్ అవి వాళ్ళు October 8th అటాక్ కానీ మన 26/11 అటాక్ కానీ ఎక్కడొచ్చినా కూడా ప్రపంచానికి తెలిసిందే, హిందువుల్ని చంపాలి లేకపోతే యూదుల్ని చంపాలని క్లియర్ గా ఉంది ఇస్లామిక్ టెర్రరిజంలో. సో ఆ లింక్ ని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఒకవేళ మనకి కామన్ ఎనిమీ ఉన్నప్పుడు మనిద్దరం ఎందుకు ఇంకా స్ట్రెంగ్ అవ్వకూడదు, మనిద్దరం ఒకటి ఎందుకు అవ్వకూడదు అన్నది ఒక పర్పస్ చూసి దట్ ఆ పర్పస్ ఆఫ్ రిలేషన్షిప్ హ్యాస్ సీన్ షిఫ్ట్. అంటే షిఫ్ట్ నాట్ జస్ట్ ఇన్ యాక్షన్స్, నాట్ జస్ట్ ఇన్ ఆప్టిక్స్ బట్ ఆల్సో ఇన్ కాంక్రీట్ యాక్షన్స్ ఆన్ గ్రౌండ్. చాలా క్లోజ్ గా మనం ఫ్రీ ట్రేడ్ వీఆర్ వెరీ క్లోజ్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని కూడా అన్నారు. సో ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈస్ గోయింగ్ టు మల్టిపుల్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. దేనిలో ఉంటుంది? అగ్రికల్చర్ లో ఉంటుంది, ఇండస్ట్రీలో ఉంటుంది, డిఫెన్స్ కార్పొరేషన్ లో ఉంటుంది. గ్యారంటీగా ఉంటుంది, మీరు రాసుకుని పెట్టుకోవచ్చు. ఈ మూడింటిలో అండ్ టెక్నాలజీ, ఈ 4 100% ఉంటుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దాని క్వాంటమ్ ఏంటి, కోఆపరేషన్ ఏంటి, ఎలా మనము ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ చేసుకుంటాము, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం ఆ ఫ్రీ ట్రేడ్ కారిడార్ అనేది విల్ సీ వెన్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇస్ సైన్. ఐఎమ్ వెరీ షూర్ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఇజ్రాయెల్ కెనెసెట్ లో వెళ్ళి అనౌన్స్ చేశారు అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ కాంక్రీట్ అయిపోయింది. అది ఇట్ ఈస్ జస్ట్ ఫార్మాలిటీ టు బి సైన్డ్ అనేది నా ఉద్దేశం. ఆయన అంత ధైర్యంగా అక్కడ అనౌన్స్ చేశారంటే. సో ఆయన వెళ్ళడము, ఆయనతో బెంజమిన్ నెతన్యాహుతో కలవడము, వాళ్ళ పార్లమెంట్ తోటి కనెక్ట్ అవ్వడము, దాని తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ తోటి టైం స్పెండ్ చేయడము, ఇట్ షోస్ స్ట్రాటజిక్ అలయన్స్ అండ్ స్ట్రాటజిక్ విల్లింగ్నెస్ టు ఎంగేజ్ యాజ్ అ పాపులేషన్ టు వెరీ కామనాలిటీ లింక్డ్ పాపులేషన్స్. అంటే మనకి చాలా కామనాలిటీస్ ఉన్నాయి, ఆ కామనాలిటీస్ ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుని మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ పర్పస్ ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ అండ్ ఇండియాలో ఒకటి ఇంకో కామనాలిటీ అంటే వీఆర్ ఆల్ బోత్ టార్గెటెడ్ బై టెర్రరిజం, దట్ ఈస్ వన్ కామనాలిటీ. బట్ ద అదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కామనాలిటీ మనం ఇప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే లాస్ట్ 12 ఏళ్లుగా మనము మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ అంటున్నాం, వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ అంటున్నాం. Israel has been following that policy ever since they have been formed. 1950s నుంచి 1940s నుంచి వాళ్ళు అదే ఫామ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సర్కిల్డ్ బై ఎనిమీస్. సో వాళ్ళు వేరే దేశాలని నమ్మకం పెట్టుకోలేదు. ఎస్, యుఎస్ వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది, బట్ యుఎస్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, మనం హెల్ప్ చేస్తుంది అని వాళ్ళు కూర్చోలేదు. వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ స్పీడ్ ట్రాక్ అక్కడే కదా సార్. ఇప్పుడు ట్రంప్ కి అనుమానం ఇజ్రాయెల్ నన్ను ఆడేస్తోందని అనుమానం ఆయనకి అక్కడ వచ్చింది కదా. B2 బాంబర్స్ తెప్పించుకొని చాలా కన్వీనియంట్ గా నన్ను ఉపయోగించేస్తున్నా అనుమానం ఈ మధ్య వస్తుందిట. ట్రంప్ కి కొంచెం పాపం ఏజ్ అయిపోవడంతో కొంచెం మధ్యస్థిమితం తప్పిందని అనుకోవచ్చు. ఆయన ఇష్టం వచ్చినప్పుడు బిహేవ్ చేస్తున్నాడు. సో ఆయన్ని